ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఈరోజు ప్రజాపాలనని పేరు పెట్టి ఏదేదో పబ్బది కడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకున్నది ఒకటి. ప్రతి ఏడాది ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్న ఈ ప్రభుత్వము ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచినా కనీసం 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. కనీసం 4 లక్షలు కదా 4 ఉద్యోగాలు కూడా కలిసిన ప్రభుత్వం ఈరోజు మనం చూసా ఉన్నాము. సో మేము నిరుద్యోగుల తరఫున చేసే డిమాండ్ ఒకటే, మీరు ఏదైతే ఇచ్చిన వాగ్దానం కనీసం నిలబెట్టుకోనని చెప్తున్నాం. మేము కొత్తగా డిమాండ్ మీరు ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకోమని ఈరోజు నిరుద్యోగులుగా మేము ఈరోజు అశోక్ నగర్లో ఉంటూ, చిక్కడపల్లి లైబ్రరీలో ఉంటూ, ఈరోజు ఇక్కడ బషీక్ నగర్లో మాణిక్వేశ్వర నగర్లో ఉంటూ కంట్రోల్ బియ్యం మీరిచ్చే కంట్రోల్ బియ్యం తినుకుంటూ వట్టికారం తినుకుంటూ మేము కోరుకున్నది ఒకటి. మా బాధలు గోసలు తెలుసు కదా మీకు, మేమే కదా మీకు అధికారం కోసం ఆనాడు పోరాటం చేసింది మేమే కదా. మేము అందుకే మీరు ఇచ్చిన అవకాశంతో ఇందిరా చౌక్ మీకు ఏదైతే ధర్నా చౌక్ ఏదైతే కల్పించారో అక్కడి నుంచే మేము వినియోగించుకున్నది ఒకటి. కేవలం ఉద్యోగాలు కల్పించండి, కనీసం ఏడాదికి 1,00,000 ఉద్యోగాలనే కల్పించండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు కదా, సర్వనగర్ స్టేడియంలో పిలిపించి మీరే కదా, రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి అశోక్ నగర్లో ఇచ్చిన మీరే కదా, ఇవి చేసినవన్నీ మీరే కదా. అంటే ఎమ్మెల్సీకి బల్మూరి వెంకట్ గెలవదా? సో దయచేసి మేము అనేది మీకు అవకాశం కల్పించాం, మమ్మల్ని ఉద్యోగాల అవకాశాలు కల్పించమని మేము కోరుకుంటున్నాము. మేమేం గొంతమ్మ కోరికలు అడగట్లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం.